అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మా పెళ్లి కొడుకు ప్రతాప్ ఉన్నాడు కదండి, ప్రతాప్ని పెళ్లి కొడుకుని చేసిన రోజు మధ్యాహ్నం నుంచి అయితే హల్దీ ఫంక్షన్ చేసేసామన్నమాట. ఆ హల్దీ ఫంక్షన్ ఎలా జరిగిందో ఆ విశేషాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. హల్దీ కోసం మొత్తం జెంట్స్ అందరూ ఎల్లో కలర్లో ఒకే డ్రెస్ కోడ్లో ఉండాలని చెప్పి మొత్తం అందరికీ సైజెస్ బట్టి అయితే ఎల్లో కలర్ షర్ట్లన్నీ తీసుకొచ్చేసారండి. ఆ షర్ట్స్ అన్నీ వేసుకొని ఒక డ్రెస్ కోడ్లో అసలు హల్దీ అయితే చాలా చాలా బాగా జరిగింది. డ్యాన్సులతోటి అసలు పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారనమాట. ఈ హల్దీకి సంబంధించి ఆల్రెడీ నేను చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పటివరకు ఎవరైనా షార్ట్స్ చూడకపోతే తప్పకుండా అయితే చూడండి. అసలు ఈ హల్దీ ఎలా జరిగిందో ఏంటో ఆ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా హల్దీ విషయానికి వచ్చేస్తే అండి, మొత్తం అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్ కోడ్లో మేమంతా అయితే రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంచుమించుగా ఈవినింగ్ 4:30 కల్లా వచ్చేసారనమాట. 4:30 నుంచి ఏంటంటే మనకి అవుట్డోర్లో మాకు ఎదురుగా అన్ని పొలాలే ఉంటాయండి. పల్లెటూరు కదా, నాగక్కాల ఇంటికి ఎదురుగా ఖాళీ సైట్లు అవంతా కూడా చాలా గ్రీనరీగా బాగుంటుందన్నమాట. ఫోటోగ్రాఫర్స్ అన్నారు ఆ ప్లేస్లో అయితే ఫోటోషూట్ చేద్దామని చెప్పి తీసుకెళ్లారండి. వాళ్ళైతే ఇక్కడ అబ్బాయిలతో కొన్ని షార్ట్స్ లాంటివి అయితే చేస్తున్నారనమాట. అబ్బాయి మాత్రం డిఫరెంట్గా వైట్ అండ్ బ్లూ అయితే వేసుకున్నారనమాట. అందరూ ఎల్లో కలర్లో అయితే. వీళ్ళు ఇక్కడ షూట్ చేసేటప్పటికి మేము అక్కడ మొత్తం ఉన్న వాళ్ళందరం కూడా సరదాగా రీల్స్ అని అవని ఇవని అయితే చాలా చేసామండి. మేము ఆ గ్యాప్లో చేసినవి అన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే చాలా అప్లోడ్ చేసేసాను. షార్ట్స్ అన్నీ అయితే తప్పకుండా చూడండి. తర్వాత ఫోటోగ్రాఫర్స్ అక్కడున్న ఏజ్ని బట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే అన్నీ సెట్ చేసి పెట్టారనమాట. ఫస్ట్ అబ్బాయిలతో చేశారు, తర్వాత ఉన్న లేడీస్ని 2 బ్యాచెస్ కింద చేసి మొత్తం ఎవరెవరికి తగ్గట్టుకో వాళ్ళకి ఇలా షూట్ చేస్తే బాగుంటుందని వీడియోస్ అయితే షూట్ చేశారనమాట. తర్వాత అమ్మాయిల్ని పెళ్లి కొడుకుని అయితే తీసుకుని పొలం గట్ల వైపు నడిచారండి. ఈ పొలం గట్లు ఏంటంటే పిల్లలందరికీ కూడా పొలం గట్ల మీద నడవడం అయితే అస్సలు అలవాటు లేదనమాట. మొత్తం అందరూ స్టార్ట్ అయ్యారు. చెప్పులు లేకుండా వెళ్తేనే బెటర్, మళ్ళీ చెప్పులు ఉంటే జారిపోతాయని చెప్పులు అయితే తీశారండి. పొలం గట్టు అయితే అంటే పొలానికి మధ్యలో ఉండే గట్టు చాలా చిన్నగా ఉంటుంది. దట్టు కొంచెంగా వర్షం కురిసి ఆరిందనమాట, అంటే కొంచెం జారుతాయి. అందుకని చెప్పి పిల్లలందరూ అయితే చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడుచుకుంటూ పొలం గట్టు మించి వెళ్ళారు. ఇప్పుడే ఈవినింగ్ సన్ సెట్ అయ్యే టైం అనమాట. అలా సన్ సెట్ అవుతుంటే పొలాల్లోంచి నడిచి వచ్చినట్టు షాట్ చాలా బాగుంటుందని చెప్పి ఫోటోగ్రాఫర్స్ తీసుకెళ్ళాలండి. నిజంగా వీళ్ళందరూ గట్టి మీద నడిచారు, కానీ తనైతే ఫోటోగ్రాఫరు మొత్తానికి ఆ పొలం అప్పుడే ఊడ్చారనమాట అండి. ఆ పొలంలోకి దిగి చాలా వరకు వచ్చేసి ఇంచుమించుగా మోకాల వరకు అయితే వచ్చిందనమాట. ఆ మట్టిలో దిగి మరి ఇలా వీడియోస్ ఫొటోస్ అన్నీ అయితే షూట్ చేశారండి. ఇలా వెళ్ళిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చినట్టు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మొత్తం అందరూ ఒక బంచ్లా ఉండి అటు ఇటు ఉన్న వాళ్ళ చేతులు పైకి పెట్టి పిక్స్ అయితే తీశారనమాట. అనుకుంటాం కానండి, అంత కష్టపడితే కానీ మంచి అవుట్పుట్ రాదనమాట. ఇలాగా ఫొటోస్ తీయడం కోసం వీడియోస్ తీయడం కోసం ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా కష్టపడతారంటే ఎస్పెషల్లీ ఈ మూమెంట్ని చూసాకైతే నాకు బాగా అర్థమైంది. తనైతే మట్టిలో చాలా వరకు దిగిపోయారు. పిల్లలైతే గట్టు మీద నడవడానికి కొంచెం భయపడ్డారనమాట, జారుతుంది అటు ఇటు అని చెప్పి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ తీస్తున్న ఈ వీడియో అయితే అండి ఆల్రెడీ పెళ్లిలో మనకి లైవ్ స్క్రీన్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే ప్రజెంట్ చేశారనమాట. చాలా చాలా బాగా అయితే వచ్చింది. మొత్తం అందరూ పైనుంచి ఒకేసారి వచ్చినట్టు అటు ఇటు నడుస్తున్నట్టు వీడియో ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే ఫోటోగ్రాఫర్స్ యొక్క కష్టానికి ఫలితం అయితే అవుట్పుట్లో అలా కనిపించింది అనమాట. ఇలా మొత్తం అక్కడ ఉన్న పొలాల్లో ఖాళీ సైట్లో వీడియోస్ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హల్దీ ఎక్కడైతే జరుగుతుంది అనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసామండి. హల్దీ డెకరేషన్ ఒకసారి చూసినట్టయితే మార్నింగ్ పెళ్లి కొడుకు చేసిన డిజైన్ ఉంది కదండి వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్తోనే మొత్తం కింద మనకి హల్దీ కావాల్సిన సెట్టింగ్స్ ఫ్లవర్స్తో అన్నిటితో కూడా చాలా అందంగా అయితే డెకరేట్ చేస్తారనమాట. ఆ పువ్వులు ఆ గిన్నెలతో వాటర్ అయితే ఈ మధ్య హల్దీ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు కదండి. అమ్మాయికి అయితే ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తారు, అబ్బాయి కాబట్టి కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఇలాగా ఫస్ట్ సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మా సాయిని అయితే ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ స్టిల్స్ చాలా చాలా తీసుకున్నారనమాట. మేమందరూ అయితే వెయిటింగ్ అనమాట, హల్దీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా. హల్దీ అనుకున్నాం కానీ ఏం చేయాలో ఏంటో అయితే ప్లానింగ్స్ అయితే లేవు కానండి. ఈ మధ్య మనకి
లైట్స్తో గన్స్ వస్తున్నాయి కదా, పేలిస్తే వస్తాయి, అలా అవి కూడా చాలా అయితే తీసుకొచ్చారు. అవి నెక్స్ట్ వచ్చి కొంచెం కలర్స్, ఈ మధ్య కాలంలో ట్రెండీగా హల్దీకి ఏమేమైతే హల్చల్ చేస్తున్నాయో వాటిని అన్నిటిని అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి మా సాయిబాబా అయితే బ్లాక్ కలర్ స్పర్ట్స్ పెట్టుకొని లైట్ గన్తి అటు ఇటు అటు తిప్పుతూ భలే అయితే స్టిల్స్ ఇచ్చాడనమాట, పిక్స్. నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకున్నారు. తర్వాత హల్దీ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్లో కూడా కూర్చోబెట్టి గన్స్తో ఇలాగైతే స్టిల్స్ తీసారనమాట. ఇవన్నీ ఎలా వస్తాయి అనుకున్నాం కానండి, చాలా అంటే చాలా బాగుంది. లైవ్ స్క్రీన్లో హల్దీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లే చేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట అవుట్పుట్. హల్దీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట అండి. మా నాగక్క, బావగారు, మా బుజ్జమ్మ వాళ్ళ పిల్లలిద్దరు, మా గణేష్, వీళ్ళంతా కలిసి ఒక పిక్ దిగిన తర్వాత తాతయ్యని నానమ్మని రమ్మన్నారండి. వాళ్ళు వచ్చారు. తాతయ్య నానమ్మ వచ్చి వాళ్ళిద్దరూ అయితే ఫస్ట్ ఆకుచాటు పిండి తడిసే పాట ఉంటుంది కదండి, ఆ సాంగ్ పెట్టారనమాట. ఆ సాంగ్కి వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేశారు. ఫస్ట్ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ అందరూ వాళ్ళ ప్రోత్సాహంతో మిగిలిన జంటలందరూ వేశారండి. నాగక్క బావగారు అయితే గోదావరి గట్టు మీద అనమాట, స్వామి బావగారు సుబ్బలక్ష్మి వాళ్ళైతే డీజే టిల్లుకి వేశారు. వీటికి అన్ని సంబంధించి నేనైతే వీడియోలో ఏ సాంగ్స్ ఏ డ్యాన్సెస్ అయితే ఫుల్గా పెట్టలేదండి, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఇవన్నీ కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా షార్ట్స్ అన్నీ చూసినట్టయితే చేసిన డ్యాన్స్లు అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు అమ్మాయిలందరూ కలిసి గోల్డెన్ స్పారో సాంగ్ అనమాట, పెళ్లి కొడుకుని కూడా చేయమని తనతో కూడా చేయించేశారు. అసలు నిజంగా అండి ఏం ప్రాక్టీస్ లేదు, ఎలా చేయాలో ఏమీ అనుకోలేదు, కానీ అప్పటికప్పుడు ఆ ప్లేస్లో మొత్తం అంతా కూడా అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. హల్దీ అంతా కూడా రేణు ఉంది కదండి, రేణు అయితే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తుంటే బుజ్జమ్మ, వెన్ని, బాను, మా చతుర, రాఘవి వీళ్ళందరూ కలిసి ఇలా చేయాలి అలా చేయాలని అప్పటికప్పుడు అనుకోవడం, వెంటనే చేసేయడం. ఇంకో విషయం ఏంటంటే అండి, పెద్దవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదండి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలైతే స్టెప్పులు చెప్తున్నారు అనమాట ముందు నుంచి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ అయితే చేశారు. నిజంగా ఇక్కడ అమ్మాయిలు అయితే అండి మన్ముద్రుడు సాంగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఆకాశం దిగి వచ్చి సాంగ్ ఉంటుంది కదా వెంకటేష్ది, ఆ సాంగ్, అసలు కెవ్వు కేక ఒకటి, చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇంకా పెళ్లి కొడుకునైతే ఇటులాగి కాల్జోడు పెట్టి ముంచి లేపి అన్నట్టు మా పెళ్లి కొడుకుని పట్టుకొని చెల్లెళ్ళందరూ భలే ఆడేసుకున్నారనిపించింది. మధ్యలో యువజంటలు కూడా వాళ్ళ డ్యాన్స్ చేసి చూపించేశారండి. తర్వాత మళ్ళీ డిస్కషన్స్ అనమాట, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అని చెప్పి డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా ఎవరెవరు చేయలేదో ఏంటో వాళ్ళంతా అయితే డ్యాన్స్లు సూపర్గా అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అమ్మాయిలు జంటలే కాదండి, అసలు అబ్బాయిల సాంగ్ ఉందన్నమాట, కెవ్వు కేక, నిజంగా కెవ్వు కేక పెట్టించారనమాట. చాలా అంటే చాలా బాగా అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఆ సాంగ్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా నేను షార్టే అప్లోడ్ చేశాను, ఎందుకంటే మనకి లాంగ్ వీడియోలో కనుక ఇలా సాంగ్స్ మొత్తం అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పి నేనైతే మొత్తం అన్నిటిని కూడా షార్ట్స్లో అయితే విడివిడిగా అప్లోడ్ చేశాను. చూసారా, మా పెళ్లి కొడుకుని పైకి లేపి కిందకి లేపి పైకి లేపి కిందకి లేపి అన్నట్టు తెగ ఊపేసి పడేశారనమాట. కెవ్వు కేక సాంగ్ని నిజంగా కేక పుట్టించేలా అయితే చేశారండి అబ్బాయిలందరూ. ఇలాగా డ్యాన్సులతో అయితే సూపర్గా అదిరిపోయింది. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు చేయకపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి డ్యాన్సులు అయితే చేయించేశారనమాట. ఇలాగా సాయి హల్దీలో డ్యాన్సులతో హడావిడిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా బాగా హల్దీ అవుతుందని చెప్పి. మాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మేనత్తలు ఇద్దరితోటి మా పెళ్ళికొడుకు పెద్దదో వైపు చిన్నదో వైపు సాంగ్ డ్యాన్స్ అయితే చేశారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఆ మూమెంట్స్ ఆ సాంగ్కి భలే సెట్ అయింది. అందరికీ లోపల ఒక ఫీల్ ఉంటుందండి, ఏంటంటే ఇలా సరదాగా ఉంటే బాగుండు, డ్యాన్స్ చేస్తే బాగుండని. కానీ అన్ని వేళలా సెట్ అవ్వు. ఇలాంటి ఫంక్షన్స్లో సరదాగా అందరూ చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు అనమాట. ఇదిగోండి సాయి వాళ్ళ పిన్ని మేనత్తలు ఇద్దరు చేయలేదని వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి సాంగ్ చేయించనమాట. ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైతే చేయలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి డీజే టిల్లు సాంగ్ అయితే పెట్టారు. డీజే టిల్లు పేరు సాంగ్ పెట్టి మళ్ళీ ఒకసారి చేయించేశారండి. నిజంగా భలే చేశారనమాట అందరూ అయితే. తర్వాత మా నాగక్క సుబ్బలక్ష్మి కూడా మళ్ళీ ఇద్దరు వెళ్ళి
నే రాను బొంబాయి సాంగ్ ఉంటుంది కదండి, అది కూడా చేశారనమాట. ఇలాగా సందడిగా సరదాగా హల్దీ జరుగుతుంటే టైం అయితే చాలా అయిపోతుంది, కానీ అందరూ కూడా ఎంజాయ్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోయారనమాట. అందుకని చెప్పి టైం కూడా చూసుకోవట్లేదు. డ్యాన్స్‌లన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్‌లో ఫోటోగ్రాఫర్స్ అయితే ఒక వీడియో తీద్దామని చెప్పి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశారండి. పెళ్ళికొడుకు వెనకాలే ఒక లైట్ అయితే పెట్టారనమాట. లైట్ పెట్టి అటు నుంచి ఇటు నుంచి కలర్ ఇలా చల్లితే ఆ లైటింగ్‌లో ఆ కలర్ వెనకాల తన వైపు అలా బ్లో అవుతున్నట్టు వస్తదనమాట. ఆ షాట్ కోసం అయితే చేయించారండి. అది అయిపోయిన తర్వాత ఇంకా నలుగు పెట్టేస్తే మనం మంగళ స్నానం చేయించేయచ్చు అని చెప్పి ఫస్ట్ మా నాగక్క అంటే మా సాయి వాళ్ళ అమ్మ అనమాట. మా సాయికైతే నలుగు పెట్టేశారండి. నలుగు పెట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ చెప్తున్నారనమాట. ఇలా రాయండి, అలా రాయండి, బుగ్గలు పట్టుకొని ఇలా అనండి, అలా అనండి అని వాళ్ళకి సంబంధించి వీడియోస్ కోసం, స్టిల్స్ కోసం వాళ్ళు అన్నీ కూడా చెప్పారండి. వాళ్ళు చెప్పినవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ మంగళ స్నానం అనమాట. ఇలా నీళ్ళు పోసేస్తే మొత్తం అందరూ ముందు పెళ్ళికొడుకు తడిచిపోయాడు అనుకోండి, తర్వాత మిగతా వాళ్ళందరూ నీళ్ళు పోసేసుకొని తడిపేసుకుంటారు అనమాట. మంగళ స్నానం అయితే లాస్ట్‌లో చాలా బాగుంటుంది. ఇలాగా బావగారు, అక్క ఇద్దరు ఫస్ట్ వాటర్ వేశారండి. వీళ్ళిద్దరూ వేసిన తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి నలుగు పెట్టేవాళ్ళు నలుగు పెట్టి వాటర్ అయితే పోస్తున్నారనమాట. ఫస్ట్ బావగారు, అక్క, తర్వాత మా పెద్ద మావయ్య గారును అత్తయ్య గారు అంటే సాయి వాళ్ళ నానమ్మ గారు, తాతయ్య గారు వచ్చారు. ఇలా మంగళ స్నానం చేయించేసరికి ఇంచుమించుగా 9 అలా అయిపోయిందండి. బాగా లేట్ అయిపోతుందని చెప్పి మేము కూడా సాయికి వాటర్ పోసేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. అందుకని చెప్పి లాస్ట్ వరకు ఎవరెవరు వాటర్ పోసారో అదైతే ఫుల్ వీడియో లేదు. ఇక్కడతో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి. కొంతమంది పోసారనమాట, మొత్తం అందరూ కూడా. ఇలాగా సాయి హల్దీ అయితే చాలా బాగా జరిగిందండి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.